భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే ఇరాన్పై దాడులు జరగడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఫిబ్రవరి 25, 26 తేదీలలో మోదీ ఇజ్రాయెల్లో పర్యటించగా ఆయన తిరిగి భారత్ చేరుకున్న కేవలం 48 గంటల వ్యవధిలోనే, అంటే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ పరిణామంపై ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ దాడుల వ్యూహం ప్రధాని మోదీకి ముందే తెలుసా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ రంగంలోకి దిగి ఈ అంశంపై కీలక వివరణ ఇచ్చారు. మోదీ పర్యటనకు ఇరాన్పై జరిగిన దాడులకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేస్తూ అనవసర ప్రచారాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ఈ దాడులు కేవలం ఒక వ్యూహాత్మక ఆపరేషన్ అని, దీని వెనుక ఎటువంటి రాజకీయ ముందస్తు ప్రణాళికలో భారత్తో చర్చించలేదని ఆయన వెల్లడించారు. రూవెన్ అజర్ మాటల ప్రకారం ఇరాన్పై దాడి అనేది ఇజ్రాయెల్ రక్షణ దళాలకు అకస్మాత్తుగా చిక్కిన ఒక ఆపరేషన్ అవకాశం మాత్రమే. ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో ఉన్న సమయంలో కేవలం ఉభయ దేశాల అభివృద్ధి, సాంకేతికత, ద్వైపాక్షిక సంబంధాల గురించి మాత్రమే చర్చలు జరిగాయని, యుద్ధం లేదా దాడుల ప్రస్తావన రాలేదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి మోదీ పర్యటన ముగిసి ఆయన దేశం విడిచి వెళ్లే వరకు కూడా ఇరాన్పై ఆ సమయానికి దాడులు చేస్తామనే విషయం ఇజ్రాయెల్ ఉన్నతాధికారులకు కూడా ఖచ్చితంగా తెలియదని ఆయన వివరించారు. ఫిబ్రవరి 28న ఉదయం జరిగిన సెక్యూరిటీ కేబినెట్ అత్యవసర సమావేశంలోనే ఈ దాడులకు తుది ఆమోదం లభించిందని, ఆ వెంటనే సైన్యం రంగంలోకి దిగిందని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ పర్యటనకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ వేచి చూసిందా అన్న ప్రశ్నకు సమాధానంగా ఇది కేవలం సమయానుకూల నిర్ణయమని ఆయన కొట్టిపారేశారు. అయితే ఈ దాడులకు సంబంధించిన సంప్రదింపులు చాలా కాలంగా అమెరికాతో జరుగుతున్నాయని, సరైన సమయం కోసం తమ సైన్యం వేచి చూస్తోందని రాయబారి అజర్ వెల్లడించడం గమనార్హం. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుందని, ఫిబ్రవరి 28న అన్ని పరిస్థితులు అనుకూలించడంతోనే దాడులు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. భారత్ ఇజ్రాయెల్కు అత్యంత ఆప్తమిత్రుడని, కానీ ఇలాంటి సైనిక రహస్యాలను పంచుకోవడం అంతర్జాతీయ దౌత్య నీతికి విరుద్ధమని ఆయన గుర్తు చేశారు. ఈ దాడుల వల్ల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ కోసం తీసుకున్న నిర్ణయంగా దీనిని పరిగణించాలని ఆయన కోరారు. మొత్తానికి మోదీ పర్యటన ఇరాన్ దాడిని ముడిపెడుతూ సాగుతున్న ప్రచారంలో నిజం లేదని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించినట్లయింది.